కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. ప్రస్తుతం చంద్రబాబు గారికి కలిసి వచ్చే కాలం. అందుకని ఘన విజయం ఒక ఎత్తు అయితే కేంద్రంలో కీలక పాత్ర స్థానం మరొక ఎత్తు. ఇప్పుడు మరొక అంశం ఏంటంటే మొన్ననే ట్యాక్స్ డివల్యూషన్ ఫండ్స్ కింద 5,000 కోట్ల రూపాయలు రావడం, అది ఇవాళ పెన్షన్ల పంపిణీకి కరెక్ట్గా చేసుకోగలిగినటువంటి సందర్భం. మరొక వైపున వేజ్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్, ఈ రెండు కూడా తాత్కాలికంగా అప్పులు తీసుకోవడానికి ఉండేటటువంటి విధానం కేంద్రం దగ్గర నుంచి, కేంద్ర సంస్థల నుండి. దీనికి ఇప్పటిదాకా ఉన్నటువంటి అమౌంట్ పెంచుతా రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలకి ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి 47,010 కోట్ల రూపాయలు ఉంటే జూలై 1 నుంచి అంటే ఇవాళ నుంచి 60,118 కోట్లకు పెంచుతా రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ఈ పరిమితులు పెంచినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి 2,252 కోట్లు ఉంది. తాత్కాలిక అప్పు అంటారు అన్నమాట వేజ్ అండ్ మీన్స్ అనేటువంటిది. 15 రోజులు చేయబోదులు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే జూలై 1 నుంచి ఇది 2,921 కోట్లకి పెరిగింది వాటి నుంచి. దీన్ని బట్టి 2,921 కోట్లు తాత్కాలిక అప్పు తీసుకుంటుండొచ్చు.